బండి భగీరథ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్ జోడించారు పోలీసులు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ మరికొన్ని సెక్షన్లు జోడించారు పోలీసులు. బండి భగీరథపై బిఎన్ఎస్ యాక్ట్ 64 సెక్షన్ ను జోడించారు పోలీసులు. మరోవైపు బండి భగీరథను పోలీసులు కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథను కస్టడీకి కోరుతూ పోలీసులు మేడ్చల్ జిల్లాలో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బండి భగీరథను వారం రోజుల పాటు కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం బండి భగీరథ్ చర్లపల్లి జైల్లో ఉన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం బండి భగీరథ్ కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతోంది. అయితే కొత్తగా మరో సెక్షన్ జోడించారు పోలీసులు. ఎలా చూడబోతున్నాం? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, బండి భగీరథ్ 14 రిమాండ్ అయ్యారు. అయితే పోలీసులు తాజాగా మరొక సెక్షన్ కూడా జోడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు బాధితురాల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఇప్పటికే రెండోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన క్రమంలో కూడా అదనంగా మరొక సెక్షన్ యాడ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి మరొక సెక్షన్ ను జోడించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ కూడా తాజాగా జడ్జి ముందు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే మరొక సెక్షన్ యాడ్ చేసినట్టుగా చెప్పుకొస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే సుమారుగా చాలా ఎక్కువ కాలం పాటు అతడు జైలు శిక్ష అనుభవించే అవకాశం మీద కనిపిస్తుంది. ఇక మరొక వైపు ఈ కేసుకు సంబంధించి ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడు బండి భగీరథను వారం రోజుల కస్టడీ తీసుకునేందుకు ఈ రోజు మేడ్చల్ కోర్టులో కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను మరొకసారి బండి భగీరథ నుంచి కూడా రాబట్టే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసు చేస్తున్నారు. ఇక ఇతడికి బాలికపై అత్యాచారం చేసేందుకు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. ఇక ఇప్పటికే ఇటు భగీరథ్ సంబంధించిన కొంతమంది స్నేహితులు ఎవరైతే బాధితురాలి యువతి ఉన్నారో యువతికి సంబంధించిన యువతిని ట్రాప్ చేసేందుకు ఎవరైతే సహకరించారో వారికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ట్రేస్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఫోక్సో కేసులో లొంగిపోయిన బండి భగీరథ్ సంబంధించిన ఐఫోన్ కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అందులో చాలా కీలక విషయాలు ఉన్నాయంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగా ఇప్పటికే ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదవడం, ఆ తర్వాత రెండోసారి సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రెండోసారి బాధితుల నుంచి వాంగ్మూలం స్వీకరించి అదనపు సెక్షన్ ను జోడించిన క్రమంలో తాజాగా మూడవసారి కూడా మరి కొన్ని సెక్షన్లను జోడించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బాధితురాలికి సంబంధించిన వాంగ్మూలం ఆధారం కూడా ప్రస్తుతానికి అదనపు సెక్షన్లు యాడ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక పోలీసుల దర్యాప్తులో కూడా ఇప్పటికే చాలా కీలక విషయాలను వెలుగు చూసినట్టు కదా. అందులో భాగంగానే ఈ ఫోక్సో కేసుకు సంబంధించి మరొక సెక్షన్ జోడించినట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.